హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ వరల్డ్. వినాయకుని నిమజ్జనానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం వినాయకుని గురించి. అవి వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడైతే ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేసాము, నిమజ్జనం రోజు కూడా. పులిహోర ప్యాకింగ్ చేసేది, ఇంకా చాలా పనులు ఉన్నాయి. లడ్డు ప్యాకింగ్ చేయాలి, అవన్నీ ఆర్డర్ చేసేసాము. ఇక్కడైతే వినాయకుడు గురించి తెలుసుకుందాము. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక్కడ వినాయకుడికి మహాభారతం రాయమని వ్యాసుడు చెప్తాడు. అంటే వ్యాసుడు వినాయకుడిని ప్రార్థిస్తాడు. సో నేను చెప్తుంటాను, మీరు స్కిప్ చేయకుండా వీడియోని వినండి. వేదాలను విభజించిన వ్యాసుడు, వేదవ్యాసుడు పంచమ వేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించాడు. వ్యాసుడు చెప్తుంటే రాయగల సమర్థుని కోసం గణపతిని ప్రార్థించాడు. గణపతి ఒక నియమాన్ని విధించాడు, వ్యాసుడు ఎక్కడ ఆపకుండా చెప్పాలి అని. ఒప్పుకున్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు, తాను చెప్పిన దానిని పూర్తిగా అర్థం చేసుకునే గణపతి వ్రాయాలి. అలా ఒప్పందం ప్రకారం భారత కథా రచన సాగింది. తన దంతాన్నే గంటంగా గణపతి వినియోగించాడు. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైంది. వినాయకుడు మహాభారతం రాసేటప్పుడు అతను రాస్తున్న ఈక విరిగిపోతుంది. మధ్యలో ఆగిపోకూడదనే షరతుకు కట్టుబడిన గణేశుడు తన దంతాన్ని విరిచి రాయడం మాత్రం పూర్తి చేస్తాడు. గణేశుడు మహాభారతాన్ని రాశాడు. వ్యాస మహర్షి వేదవ్యాసుడు చెప్తుండగా గణేశుడు రాస్తుంటాడు. అయితే తాను చెప్పేటప్పుడు మధ్యలో ఆగిపోకూడదనే షరతును వ్యాసుడు విధిస్తాడు. వినాయకుడు అందుకు అంగీకరిస్తాడు. గణేశుడు మహాభారతాన్ని రాయడమే కాకుండా అందులోని ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకుంటాడు. అది పూర్తి కావడానికి 3 సంవత్సరాల సమయం పట్టిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే జ్ఞానానికి, విజ్ఞానికి ప్రతీకగా లంబోదరుడు నిలిచాడు. వినాయకునకు సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలు ఉన్నారు. కనుకనే వినాయకుడు ఉన్న చోట సకల కార్యాలు సిద్ధిస్తాయి, జ్ఞానం వికసిస్తుంది. ఇక కొరత ఏమున్నది? అందువలన ఏ పనైనా, ఏ పూజ చేసినా కానీ, పెళ్ళి కానీ, గృహప్రవేశం కానీ, ఉద్యోగంకి వెళ్ళే ముందు కానీ వినాయకుడిని పూజతోనే మొదలు పెడుతుంటారు. భూకైలాస్ కథ ఇప్పుడు విందాం. ఒకసారి రావణుడు శివుణ్ణి తపస్సు చేసి మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని కోరాడు. శంకరుడే ఆత్మలింగంగా మారి రావణుడి చేతికి వచ్చాడు. కానీ ఎక్కడ నేల మీద పెడితే అక్కడే ప్రతిష్ఠితమవుతానని చెప్తాడు. సంధ్యావందన సమయం అయినందున రావణుడు ఆ లింగాన్ని ఎక్కడ ఉంచాలో ఆలోచిస్తూ ఉండగా
అక్కడికి వినాయకుడు బాలబ్రహ్మచారి రూపంలో వస్తాడు. రావణుడు శివలింగాన్ని పట్టుకోమని కోరాడు. కానీ ఆయన నేను నీ అంత బలవంతుణ్ణి కాను, మోయలేకపోయినప్పుడు 3 సార్లు పిలుస్తానని గణపతి చెప్తాడు. నువ్వు రాకుంటే కింద పెట్టేస్తానని షరతు విధించి ఇంకా గణపతి రావణుడికి సమయం ఇవ్వకుండా సంధ్యా సమయంలో మధ్యలోనే 3 సార్లు పిలిచిన సమయానికి రావణుడు రాలేకపోయాడు. బరువు మోయలేని వాని వలె గణపతి ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు. ఆ విధంగా పెట్టిన ప్రదేశమే ఇప్పుడు ఉన్న గోకర్ణ పుణ్యక్షేత్రం. గోకర్ణ పుణ్యక్షేత్రానికి ఎందరు వెళ్ళారో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు తులసి మాత గురించి తెలుసుకుందాం. వినాయకుడికి నవరాత్రులలో మొదటి రోజున తులసి దళం పెడతారు. తర్వాత 8 రోజులు ఎందుకు పెట్టారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు అక్షింతలతో విష్ణుమూర్తికి మరియు తులసి దళాలతో గణపతికి పూజ చేయకూడదని ఈ నియమం చెప్తుంది. తులసి దళాలను గణపతికి వాడకపోవడానికి పురాణాల్లో ఒక కథ ప్రచారంలో ఉంది. హంసధ్వజుని పుత్రుడైన ధర్మధ్వజునికి విష్ణువు అంశ వలన కలిగిన సంతానమే తులసి. ఈమె గంగానది తీరంలో విహరిస్తున్నప్పుడు అటుగా వచ్చిన గణపతిని చూసి మోహిస్తుంది. తనను వివాహం చేసుకోమని గణపతిని అడుగుతుంది. అందుకు వినాయకుడు ఒప్పుకోకపోవడంతో దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపోమ్మని గణపతిని శపిస్తుంది తులసి. రాక్షసునికి జీవితాంతం బందీగా ఉండిపోమ్మని ప్రతిశాపమిస్తాడు వినాయకుడు. అయితే ఆ శాపాన్ని భరించలేనని తులసి వేడుకోగా విష్ణుమూర్తి వలన విమోచనం పొంది తులసి వృక్షంగా అవతరిస్తావని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత తులసి బ్రహ్మదేవుని వరంతో శంఖచూడుడనే రాక్షసుణ్ణి వివాహం ఆడుతుంది. కృష్ణ కవచం ఉందనే గర్వంతో దేవతలందరినీ అతడు బాధిస్తుంటాడు. తులసీదేవి పాతివ్రత్య మహిమతో అతన్నెవరూ జయించలేకపోతారు. వినాయకుని సహాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణువు. తర్వాత శ్రీహరి వరంతో తులసి మొక్కగా అవతరిస్తుంది. తన పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి సహకరించిన గణపతిని శిరస్సు లేకుండుగాక అని తులసి శపిస్తుంది. తనను శపించిందన్న కోపంతో తెలిసి సాన్నిహిత్యాన్ని సహింపనని చెప్తాడు గణపతి. వినాయక చవితి రోజు మాత్రం మినహాయింపు ఉందని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. అందుకే వినాయక చవితి మినహా మరే రోజు వినాయకుడికి తులసి సమర్పించరు. ద్వాపర యుగంలో కృష్ణుడు పొరపాటున చంద్రుని చూచినందున ఆయన కూడా శమంతకమని అపహరించాడని అపనింద అంటుకుంటుంది. శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని రుజువు చేసుకున్నాడు. కానీ శక్తిహీనులైన సామాన్యులకు ఇది ఎలా సాధ్యం? ప్రజల విన్నపాన్ని మన్నించి కృష్ణుడు భాద్రపద చవితి నాడు వినాయకుడిని పూజించి ఈ కథ విని అక్షింతలు తలపై ధరిస్తే ఈ శాపదోషం అంటదని ఉపాయాన్ని అనుగ్రహిస్తాడు. వినాయకుని వ్రతకథ ఇప్పుడు చూద్దాం. వినాయక కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు. అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి అండ్ చంద్రదర్శనం దోషకారణం. శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగెను. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరు వధించజాలని శక్తి ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడిని తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి ఉదరంలో బందీ అయినాడు. దీంతో అసురుడు అయిన అతను అజేయుడైనాడు. తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలైంది.
దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని విష్ణువును కోరింది. అప్పుడు విష్ణువు ఆలోచించి నందీశ్వరుని తీసుకొని గంగిరెద్దులు ఆడించే వాళ్ళలాగా వెళ్ళి వాళ్ళ గజాసురుడు ఉండే ఊళ్ళో ఆటలాడించి గజాసురుణ్ణి మెప్పించాడు. ఆ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరం నందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపురించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తాడు శివుణ్ణి. తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుని శిరస్సును చర్మం తీసుకొని కైలాసమునకు వెళ్ళాడు. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతీ కైలాసంలో ఎదురుచూస్తుంది. శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళ్తూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంటుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది. దివ్యసుందరమైన ఆ బాలుని వాకిట కాపలాగా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుణ్ణి కోరుతారు. ఈ విషయంలో గణపతి మరియు కుమారస్వామి ఇద్దరిలో ఎవరిని నియమించాలని ఆలోచనలో పడతాడు పరమేశ్వరుడు. ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికి ఆ ఆధిపత్యం లభిస్తుందని చెప్తాడు. దీంతో కుమారస్వామి తమ నెమలి వాహనంపై వెంటనే ఎగిరిపోతాడు. వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి వహిస్తాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టారు. ఆ రోజున తనకు భక్తి శ్రద్ధలతో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా పగిలిపోతాయని అంటారు కదా. విఘ్నేశ్వరుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపిస్తుంది పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్తర్షులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నుల మీద మోహం కలిగింది. అగ్నిదేవుడికి కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది.
అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలుగుతుంది, కావున శాపాన్ని ఉపసంహరించుకోమ్మా అని కోరతారు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. శమంతకమణి సూర్యభగవానునికి చెందింది. సూర్యుడు ప్రతిరోజు దీనిని మెడలో ధరించి తిరిగేవాడు. ఇది ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు లేక రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయని ప్రతీతి. ఇది ప్రతిరోజు 8 బారుల బంగారాన్ని ఇస్తుంది. సూర్యునిచే సత్రాజిత్తునకు ఇయ్యబడిన మణి శమంతకమణి ఒక రోజుకు సుమారు 170 పౌండ్ల బంగారాన్ని ఇస్తుంది. అంటే దాదాపు 77 కిలోగ్రాముల బంగారాన్ని ఇస్తుంది. ఇది సూర్యదేవుణ్ణి మిరుమిట్లు గొలిపే రూపానికి కూడా మూలం. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు దీనిని కంఠాన ధరించి అడవికి వెళ్ళగా ఆ మణిని మాంసం అనుకొని ఒక సింహం అతన్ని చంపి మణిని తీసుకొని పోయింది. సింహము నోటిలో మణిని తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. అంతకుముందు శ్రీకృష్ణునికి అది ఇవ్వలేదు కనుక అతడే తన తమ్ముడిని చంపేశాడని ప్రచారం చేశాడు. చవితి చంద్రుని ప్రతిబింబాన్ని పాలబిందెలో చూసిన కారణంగా ఆ అపవాదు కలిగిందని శ్రీకృష్ణుడు భావించాడు. ఈ అపవాదు బాపుకోవడానికి సైన్యంతో ప్రసేనుడి జాడ వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. అడవిలో ప్రసేనుడి కళేబరం ఇంకా సింహపు అడుగు జాడలు కనిపించాయి. ఈ కథని వాటిని అనుసరిస్తూ వెళ్ళిన కృష్ణుడు ఎవరికైనా సరే గుహలోకి ప్రవేశించాడు. అక్కడ మణిని వినిపించాలి. కృష్ణుడు ఈ కథ విన్నా చదివినా జాంబవతి నీలాపనిందలు కలగవు ప్రారంభించింది. అందువల్ల జాంబవతికి కృష్ణుడికి ఘోరమైన ముష్టి యుద్ధం జరిగింది. వంశాభివృద్ధి యుద్ధంలో అలసిపోయిన సకల కోరికలు తీరుతాయి, సకల వైభవాలు విజయాలు సిద్ధిస్తాయి తెలుసుకుని శరణు వేడాడు. తన కూతురు అయిన జాంబవతిని చదువుకునే పిల్లలకు తప్పకుండా వినాల్సిన సత్యభామ కళ్యాణం. అనవసరమైన అపవాదు శ్రీకృష్ణుని విన్న తర్వాత శ్రీకృష్ణుడిపై వేసినందుకు తలపై చాలా చింతించాడు. తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణునికి వివాహం చేయడానికి సంకల్పించాడు. ఘనంగా వివాహం చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడు. శతధ్వనుడు కోపంతో సత్రాజిత్తుని చంపి ఆ మణిని తీసుకొని పారిపోయి అక్రూరుని దగ్గర దాచాడు. తనని ఎలాగైనా శ్రీకృష్ణుడు చంపుతాడని గ్రహించిన శతధ్వనుడు ఒక తేజోమయమైన గుర్రాన్ని ఎక్కి మిథిలా నగరానికి వెళ్తుండగా శ్రీకృష్ణుడు అతన్ని చంపి ఆ మణిని గురించి తెలుసుకున్నాడు. అక్రూరుడు ఆ మణి తన దగ్గర ఉందని తెలిస్తే ప్రమాదమని దేశం వదిలి పారిపోయాడు. శ్రీకృష్ణుడు నగరంలో పెద్ద సంబరం చేసి అక్రూరుడిని ఆహ్వానించి ఆ మణి గురించి అడగగా అక్రూరుడు ఆ మణిని శ్రీకృష్ణుడికి ఇచ్చివేశాడు. శమంతకమణి రంగు కెంపు రంగు మణి అని సూర్యుడి ప్రకాశం వల్ల తెలుస్తుంది. ఈ స్టోరీ చదివిన పుణ్యమే. ఈ కథ పూర్తిగా విన్న తర్వాత తలపై అక్షింతలు ధరించాలి, శాపదోషం అంటదని చెప్తారు. ఇప్పుడు వినాయకుడి ప్రార్థన చేద్దాము. మేమైతే ప్రతిరోజు 9 నవరాత్రుల్లో 9 రోజులు ప్రొద్దున సాయంత్రం ఈ పద్యాన్ని అయ్యగారు అందరితోని చెప్పించాడు ప్రతిరోజు. ఇక్కడ మనం కూడా ఇప్పుడు చెప్తాను, పిల్లలందరూ నాతో పాటు చెప్పండి. తొండము నేకదంతమున్ తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జెలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లా నొజ్జయ్యుండి పార్వతీతనయ ఓయిగనాదిపా నీకు మొక్కెదన్ తలచిదనే గణనాథుని తలచిదనే విఘ్నపతిని తలచిన పనిగాన్ తలచిదన విఘ్నములను తలకుట కొరకై అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకు రసమున్ నిటలాక్షనగ్రసుతునకు బటుతరముగాను విందు చేసి ప్రార్థింతుమదిన్. ఈ పద్యాన్ని ప్రతిరోజు
వినాయక నవరాత్రుల్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. చాలా మంచిది. వినాయకుడిని ప్రార్థించినట్టుగా అన్నమాట. పులిహోర ఆర్డర్ చేశాం కదా, అవన్నీ ప్యాకింగ్ చేసేసాము. లడ్డు కూడా ప్యాకింగ్ చేసేసాము. నిమజ్జనం స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలకి ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాము. 2 లైన్స్ 3 లైన్స్ వరకు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పిల్లలకు కూడా వినిపించండి. చాలా సంతోషంగా అనిపించింది. 9 రోజులు పూజలతో మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా మీ పిల్లలతో కలిసి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంతే ధైర్య సాహసాలతో శక్తి సామర్థ్యాలతో మళ్ళీ వినాయకుడిని పూజించే అనుగ్రహం కలిగించమని ప్రతి ఒక్కరూ స్వామివారిని వేడుకోండి. మాకు కూడా మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ వచ్చే సంవత్సరంలో కలగాలని మేము కూడా మనస్ఫూర్తిగా వేడుకున్నాము. ఇక్కడైతే నిమజ్జనానికి రెడీ అయిపోయాము. చూసేయండి అందరము. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వినాయకులు అన్నింటినీ కలిపి నిమజ్జనానికి తీసుకెళ్తారు. కొబ్బరికాయలు అన్నీ కొట్టేసిన తర్వాత వినాయకుడిని కదిలిచ్చారు. అండ్ ఇక్కడైతే ట్రాలీలో ఎక్కించారు. చూసేయండి. ఇప్పుడు చాలా సంతోషంగా చాలా ఆరోగ్యంగా మేమైతే 9 డేస్ పూజలకి మాకు శక్తినిచ్చాడు గణేశుడు. అండ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అండ్ ఒక లైక్ ఇవ్వండి. పార్ట్ 1 ఇది పార్ట్ 2 కాబట్టి ఇది కూడా పిల్లలకు వినిపించండి. వీడియో చూడకపోయినా పర్వాలేదు కానీ వాయిస్ అయితే వినిపించండి. స్టోరీ అయితే తప్పకుండా. అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు తెలిసిన వారికి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వినాయక కథ ఉంది కాబట్టి, శమంతకమణి కథ కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి. పార్ట్ 1 పార్ట్ 2 2 స్కిప్ చేయకుండా చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే చూసేయండి చివరి వరకు. ఇక్కడైతే మేమైతే మా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చాలా సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నారు. చూసేయండి. వినాయకుడిని చాలా సంబరంతో నిమజ్జనానికి పంపుతున్నాము. చాలా ఒకవైపు బాధ, ఒకవైపు సంతోషం. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంతే సంతోషంగా, ఇంతే ఆరోగ్యంగా స్వామివారిని పూజించే అవకాశం కల్పించమని వేడుకున్నాము ప్రతి ఒక్కరం. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.